పాత్రుడా యేసయ్యా ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ప్రాణం పెట్టిన యేసయ్యా ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ప్రాణం పెట్టిన యేసయ్యా ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన రక్షణ ఇచ్చిన యేసయ్యా ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే రక్షణ ఇచ్చిన యేసయ్యా ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నెమ్మది ఇచ్చిన యేసయ్యా ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే నెమ్మది ఇచ్చిన యేసయ్యా ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరోగ్యం ఇచ్చిన యేసయ్యా ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే నెమ్మది ఇచ్చిన యేసయ్యా ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆశీర్వదించిన యేసయ్యా ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆశీర్వదించిన యేసయ్యా ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే
పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో మీకే మహిమ మీకే మహిమ మీకే ఆరాధన మీకే ఆరాధన మీకే ఘనత మీకే మీకే స్తోత్రము మీకే స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో ఈ ఆరాధనలోనికి ఈ ఆరాధనలోనికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు ఆహ్వానించినందుకు మీకే వందనము మీకే వందనము మీకే స్తోత్రము మీకే స్తోత్రము మీకే మహిమ మీకే మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. పునీత మత్తాయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 37 నుండి దైవవచనములు. తన తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నక ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని కానీ కుమార్తెను కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొని యత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొనును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడ్డలారా, సామాన్య 12వ ఆదివారములోనికి మనం ప్రవేశించినప్పుడు మరియు ఈ వారము మత్తాయి సువార్త 10వ అధ్యాయములో మనకు దేవుడు తెలియచేసినటువంటి వాక్యము 37 నుండి ఉన్న వచనములే. దానిలో మీకన్నా దేవుని కన్నా మన తల్లిదండ్రులే కానీ సహోదరులు కానీ ఇలాంటి ఆ దేవుని కన్నా మనం ఎక్కువ ప్రేమించి దానికోసము మనం మన జీవితాన్ని ప్రయత్నించినప్పుడు మన జీవితంలో దేవునికి యథార్థమైనటువంటి ఉత్తమమైనటువంటి శిష్యుడుగా మారటానికి కుదరదు అని తెలియజేస్తున్నాం. కాబట్టి యేసుప్రభు ఈనాటి సువార్తల 38వ వచనములో చెప్పినటువంటి మాట ఏమనగా 10వ అధ్యాయం 38. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. ఇప్పుడు ప్రియలారా, మనకి సిలువ అంటే అందరికీ ఇష్టం లేనటువంటి ఒక వాక్ పదమే. మన సిలువ ఏమిటి మన జీవితంలో అది మనం అర్థం చేసుకొని ఉండి ఎడల ఆ దేవుని అనుసరించాలంటే ఇలాంటివిన కార్యములు మనల నుండి దూరం చేసుకొని ఆ భగవంతుడు దేవుడుకు మొదటి స్థానం ఇచ్చి ఆ ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠించినప్పుడు మాత్రమే యేసు ప్రభువుకు తగినటువంటి శిష్యులుగా మారటానికి ఆవిష్కారం ఉన్నది అని వచనం మనకు నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు సిలువ అనగా మన జీవితంలో 3 రకాలుగా వచ్చేస్తుంది. ఒక్కటి మన ఆశాభాషలు, మన యొక్క డిఫైర్కి మన జీవితంలో మొదటి స్థానం ఇచ్చినప్పుడు అది దేవుడికి శత్రువుగా మారుతారు. దేవుని సంతోషపెట్టడానికి వీలుండవు. అది మనం చూచేది రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వాక్యం. ఏలైనా శరీరేచ్ఛపై నెలకొనిన మనస్సు
దేవుని శత్రువు. అది దేవుని ధర్మమునకు లొంగదు, ఆ. లొంగి ఉండలేదు. చూడండి, ఇప్పుడు శరీర ఇచ్చపై నెలకొనింటు మనసు దేవునికి శత్రు. అది దేవుని యొక్క కట్టడలకి ధర్మానికి లొంగలేదు, లొంగి ఉండలేదు. ఆమేన్. అది ఎందుకంటే ఆశాభాషలకు మొదటి స్థానం ఇచ్చినప్పుడు దైవ ఆజ్ఞలకు కానీ మిగిలినటువంటి శ్రీసభ చట్టాలకి ఎటువంటి ప్రాధాన్యత ఇంపార్టెంట్ ఇవ్వకుండా మనం జీవిస్తారు. అందుకు మనం దేవునికి శత్రువాయి మారుతారు. అప్పుడు అది దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు. కాబట్టి ప్రియులారా, అలాగే మన జీవితంలో మనం జీవించినప్పుడు ఏం జరుగుతుందో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వాక్యం. 8వ అధ్యాయం 8వ వాక్యం. శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టరు. శరీరానుసారముగా జీవించిన వారు దేవుని సంతోషపెట్టలేదు. ఇప్పుడు వారికి దేవుని సంతోషపెట్టడానికి ఎన్నిటికీ సాధ్యం కాదు. వారికి శరీర వాంఛలే, ఆసక్తులు, వారికి జీవితంలో వారికి కావలసినది ముఖ్యమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగ వచ్చినప్పుడు మన జీవితంలో వచ్చేది ఏమి? ఈ శారీరక కోరిక ప్రకారం డిఫైర్కి మొదటి స్థానం ఇచ్చి జీవించినప్పుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం వాళ్ళదే వ్యక్తపరుస్తుంది, స్పష్టంగా తెలియచేస్తున్న మాట ఏమనగా, నీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందుగాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తని యందు లేనివాడు ఆయనకు చెందడు. చూడండి, క్రీస్తు ఆత్మ చెందలేనివాడు ఆయనకి చెందడు. అప్పుడు దేవుని యొక్క శక్తి మనలో నడుస్తుండే, దేవుని యొక్క ఆ ప్రణాళిక, దేవుని కోరికకి మొదటి స్థానం ఇచ్చి దేవుని యొక్క చిత్తాన్ని మనం వెతుకుతారు. ఇప్పుడు ప్రియులారా, అది మనము మొదటి సిలువ అంటే మనలో ఉన్న డిఫైర్ లేకపోతే ఆశాభాషలకు మొదటి స్థానం. రెండవది ఏమి? మానవ సంబంధాలు, రిలేషన్స్. మనకున్నటువంటి రిలేషన్స్కు మొదటి స్థానం ఇచ్చినప్పుడు మన జీవితంలో ఎల్ల వేళలా ఆ మానవ సంబంధాలే దేవుడని, నా కొడుకే దేవుడని, నా భర్తే నా అని, నా తల్లిదండ్రులన్న దేవుడని భావిస్తూ వారి యొక్క ఇచ్చా అనుసారం నడుస్తారు. వారి కోరికలు తీర్చడానికి, వారి యొక్క ఆశాభాషల ద్వారా నడవడానికి ప్రయత్నిస్తారు. అది మన కన్న తల్లిదండ్రులకు అక్కర్లేదు, రక్త సంబంధికులైనటువంటి అన్నదమ్ములు అక్కర్లేదు. ఎవరో ఒక్కరిని మనం అందరికన్నా మన దేవుడి కన్నా ఎక్కువ ప్రేమిస్తారు. అందుకే ఆదికాండ 22వ అధ్యాయం 2వ వాక్యములో ప్రభు తెలియచేయనిది ఏమనగా, దేవుని భక్తుడైన విశ్వాసపాత్రుడైన నమ్మకస్తుడైన అబ్రహానికి దేవుడు చెప్పే మాట ఏమనగా, అంతటా దేవుడు అతనితో, నీ కుమారుని నువ్వు గాఢముగా ప్రేమించు ఏక కుమారుని ఈసాకును వెంటబెట్టుకొని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపుదును. దాని మీద నీ కుమారుని దహన బలిగా సమర్పించుము. చూడండి, అక్కడే నేను ఒక కొండ చూపిస్తాను, అక్కడికి నీ వెళ్ళి నీవు నాకన్నా ఎక్కువ ప్రేమించినటువంటి, నీ హృదయంలో దాచిపెట్టినటువంటి ఆ కుమారుడు, ఆ కుమారుని అక్కడ దహన బలిగా నాకు సమర్పించాలి. దానికి అర్థం ఏమిటండి? ఇంక మీదట నీ కుమారుడు నీ హృదయంలో ఉండలేదు, నేనే. నా మాటలే నీకు ముఖ్యమో, నా చిత్తమే నీకు ముఖ్యమో. అప్పుడు ప్రియులారా, ఆ రక్త సంబంధాలు మన జీవితంలో సిలువ లెక్క వస్తుంది. ఇప్పుడు ఆశాభాషలు మాత్రం కాదు. రెండో పాయింట్ ఏమనగా, ఇదిగో రక్త సంబంధములు కాక మానవ సంబంధం, హ్యూమన్ రిలేషన్స్ అంటారు. అంటే మనము మన ఫ్రెండ్స్ని మనకన్నా అందరికన్నా ఎక్కువ వారిని ప్రేమించి వారి మాటకి మనము
జీవత్యాగం చేయటము. ఇలాగ మనం చేసినప్పుడు దేవుని మనం తిరస్కరించి దైవ ఆజ్ఞలకు లొంగలేకుండా దేవుని యొక్క చిత్తాన్ని వెదక్కకుండా ఆ మానవుడి మీద మనం ఆధారపడినటువంటి వారు, అటువంటి వారిని శాపగ్రస్తుడు అని యెరెమయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్నా. కనుక ప్రియలారా, మన శరీరానుసారంగా జీవించటానికి కాదు దేవుని యొక్క పిలుపు, మరియు దేవుని యొక్క ఆత్మానుసారం నడవడానికి. ఆత్మ నడవాలంటే దేవుని యొక్క క్రీస్తునందు చెందినటువంటి బిడ్డలుగా మనం మారాలి. అలాగే మనము ఈ రెండో సిలువ అనగా మనలో ఉన్న రక్త సంబంధాలు, హ్యూమన్ రిలేషన్ని మన హృదయం నుండి త్యజించుకొని ఆ దేవుని యొక్క హితాన్ని వెదక్కినప్పుడు మీకు నిత్య జీవం లభిస్తుంది. ఇంకా మూడో పాయింట్ ఏమనగా, మూడో సిలువ లెక్క మన జీవితాన్ని పీడిస్తున్నది కార్యం ఏమనగా మన యొక్క గ్లోరీ, మన యొక్క ఆశాభాష, డబ్బాశ. ఇదంతా మనలో వచ్చిన నాకు ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, మంచి భార్య కావాలి, మంచి భర్త కావాలి, ఇలాగ ఉన్నటువంటి ఆశ, అది ఈ లోకంలోనూ ప్రిస్టేజ్ లేకపోతే ఇన్న డిగ్రీ తీసుకోవాలి. ఇదంతా మన గ్లోరీ, ద్రవ్యాసక్తి అంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం. ధనాపేక్ష నుండి మీ జీవితములను దూరముగా ఉంచుకొనుడు, ఉన్నదానితో తృప్తి చెందుడు. ఏలైనా నేను మిమ్ము ఎన్నడనో విడువను, ఏనాటికి ఎడబాయను అని దేవుడు చెప్పును. చూడండి, నేను ఎన్నటికీ నిన్నే విడవను, ఏనాటికి ఎడబాయను. కాబట్టి ఉన్నదాన్ని తృప్తి పొందాలి. నీకున్నదాన్ని తృప్తి పొందండి. నీ యొక్క ఎబిలిటీ కాదు, దేవుని కృపయే ముఖ్యమైనది. ఇప్పుడు ప్రియులారా, మనం గ్లోరీ కోసం, ఎదటి వారికి ఉంది, నా కోసము అప్పులు తెచ్చుకొని మంచి ఇల్లు కట్టడము, ఇదంతా ఎందుకంటే మన గ్లోరీ, మన యొక్క పేరు నిలబడాలి, పొంగి పొర్లిపోవాలి. దానికోసం మనం చేస్తా. తర్వాత అప్పు బాధలు ఆ ఇల్లు అమ్మవలసిన పని వస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చేస్తుందంటే అది మనకు దేవుని యొక్క చిత్త ప్రకారం నడవలేదు. మన యొక్క జీవితంలో దేవుని యొక్క హితానికి వ్యతిరేకంగా దేవుని శత్రువుగా జీవిస్తున్నారు. కనుక యేసయ్య అంటున్నారు, మీరు నా శిష్యుడు కానేరుడు, మీరు శిష్యుడు కాదు. కాబట్టి ఎందుకని మీలోన ఈ 3 కార్యాల వలన మీరు మీ హృదయము పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమించటలేదు. నీ హృదయంలో నా నామాన్ని ప్రతిష్ఠింప చేయలేదు, నా హితాన్ని మీరు వెదక్కట్టలేదు. కాబట్టి ప్రియులారా, ఈనాటి సువార్త, మత్తాయి సువార్త 10వ అధ్యాయం 39వ వాక్యములో ప్రభు తెలియచేయనిదేమనగా 39, తన ప్రాణమును దక్కించుకొన యత్నించువాడు దానిని కోల్పోవును, నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొనును. ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొనును. చూడండి, ఇప్పుడు ప్రాణాన్ని సొంతం ప్రాణాన్ని కాపాడటానికి ప్రపంచ లౌకికమైనటువంటి ఆశాభాషలకి మొదటి స్థానం ఇచ్చి మన ప్రాణం సుస్థిరముగా చేసిన వారికి వచ్చిన ప్రాబ్లమే. అప్పుడు అలాగ వచ్చినప్పుడు నిత్య జీవన్ దేవుని యొక్క ఆత్మ మనకు పోతుంది. కాబట్టి కీర్తన 89వ అధ్యాయం 17వ వాక్యముల ప్రభు తెలియచేయనిదేమనగా, మమ్ము ఆదుకొను రాజు ప్రభువునకు చెందినవాడు, మా ఎల్ల పవిత్రుడైన ఇశ్రాయేలు దేవునికి చెందినవాడు. చూడండి, ఆ దేవుని ఆదుకునేవాడు పవిత్రమైన వాడు, దేవునికి సొంతమైన వాడు. కాబట్టి ఇశ్రాయేలుకి ఆ నాదుడైన యేసయ్య ఇదిగో మనల్ని ఆదుకునేవాడు. అలాగ ఆదుకునేప్పుడు మనకు వచ్చిన గుణమే కీర్తన 89వ అధ్యాయము 17వ వాక్యము. నీ రాజ్యమునందు 17వ వాక్యం. వారి కీర్తియు బలమును
నా వారి కీర్తి బలము నీవే. నీ అనుగ్రహం వలన మీ అనుగ్రహము వలన మేము తల ఎత్తుకొని తిరిగి మీ అనుగ్రహము వలన మేము తల ఎత్తుకొని తిరుగుదము. చూడండి, దేవుని అనుగ్రహం వలన మనం తల ఎత్తుకొని తిరుగుదము. అప్పుడు వారి బలము శక్తియు నీవే, వారికి ఉన్నదంతా నీవే. అప్పుడు వారికి ఉన్నదంతా నీకైంది కాబట్టి ఇదిగో నేను మీ అనుగ్రహం వలన నేను తల ఎత్తుకొని తిరుగుతాను. ఎప్పుడండి? ఈ 3 మమ్మల్ని పీడిస్తున్న ఈ ప్రాపంచ ఆసక్తులు, ఈ వ్యామోహములని మనం వదిలికొని దేవుని యొక్క చిత్తాన్ని వెదక్కినప్పుడు ఆ దేవుని యొక్క మహిమ మనకు వస్తుంది. అలాగ మనము ఆ దేవుని యొక్క మహిమ మనలోనికి వచ్చినప్పుడు మనము చూచేది ఏమి? మత్తాయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యం. మత్తాయి సువార్త 6:33. మొదట ఆయన రాజ్యమును నీతిను వెదుకుడు. చూడండి, అప్పుడు మీరు మొదట ఆయన రాజ్యము నీతిని వెతుకుడు, అప్పుడు నీకు అన్నీ అనుగ్రహింపబడను. నీకు అవసరమైనది తండ్రి దేవుడు, నా పరలోకమందున ఆ తండ్రి దేవుడికి తెలుసు కాబట్టి మీకు అన్ని అనుగ్రహిస్తాను. ఇప్పుడు దేవునికి అనుగ్రహం వలన మనం తల ఎత్తుకొని తిరుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, అనుగ్రహం మనకు రావాలంటే మొదటి ఆయన రాజ్యం, ఆయన నీతి మనం వెదకాలి, మన హృదయంలో మన జీవితంలో పాటించాలి. అలాగ పాటించి మనము ఆ దైవభక్తితో నడచినప్పుడు మన దగ్గరికి వచ్చిన ఒక ప్రవక్త కానీ వారిని మనం ఎలాగ సమ్మానిస్తారని మత్తాయి సువార్త 10వ అధ్యాయం 41 వాక్యములో ప్రభు తెలియచేస్తున్నా. 40-41. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతుడుగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. చూడండి, ఇది ఆత్మ ఇచ్చిన ఫలితమే. ఒక్క వ్యక్తిని నీతిమంతులుగా గణించాలంటే ఆ ఆత్మ మనలో పని చేయాలి. అప్పుడు ఒక ప్రవక్తని మనం అంగీకరించి ఆయన మాట ప్రకారం నడవాలన్న విశ్వాసం అనేది దేవుడిచ్చిన ఆత్మ ఇచ్చిన వరదానమే విశ్వాసం. ఇది మనలో ఉండాలి. అది మనలో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఎదటి వారి ఇది నా దగ్గరికి వచ్చి చెప్పినటువంటి వాక్య ప్రజలు చేసిన వారు ఇదిగో నీతిమంతుడా లేదా అని మనకు అర్థమవుతుంది. అలాగ మనం జీవించినప్పుడు చేసినప్పుడు మనకు గొప్ప బహుమతి వస్తుంది. ఇదే ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వాక్యములో ప్రభు పలికినది ఏమనగా 15 మనము పుత్రులము కనుక వారసులము, నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తుతో తొడి వారసులము. క్రీస్తు 15 ఏలయనా దేవుని నుండి మీరు స్వీకరించినది మిమ్ము భయంకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తపుత్రత్వము నొసగు ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతుము. ఇప్పుడు ప్రియులారా, క్రీస్తునందు జీవించిన వారు క్రీస్తు ఆత్మ మనం పొందుతున్నారని తెలియచేశారు. అప్పుడు ఈ ప్రాపంచికమైనటువంటి వ్యామోహములు కానీ రక్త సంబంధములు కానీ మానవ సంబంధాలని కానీ మనకున్నటువంటి మనము ఆశించినటువంటి గ్లోరీ ఆ మహిమను మనం త్యజించినప్పుడు దేవుని యొక్క ఆ అడుగజాడల నడచినప్పుడు దేవుని యొక్క ఆత్మ పొందుతున్నాం. అలాగే ఆత్మ పొందినట్టు అబ్బా తండ్రిని పిలువటానికి కృపా ఆత్మ మనకు వస్తుంది. ఈ ఆత్మే మనల్ని ముందుకు నడిపిస్తారు. ఆ ఆత్మ దేవుని నుండి వచ్చేది కాబట్టి దేవుడు మనల్ని సొంతం చేస్తారు. అటువంటి మనం సొంతం చేసిన ఎవరికి కానీ మనల్ని తీసివేయటానికి కుదరు. యోహాన్ సువార్త 10వ అధ్యాయం 27వ వాక్యం.
యోహాన్ సువార్త 10:27. నా గొర్రెలు నా స్వరమును వినును, నా గొర్రెలు నా స్వరములు వినును, నేను వానిని ఎరుగుదును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. వెంబడించు. చూడండి, ఇదే ప్రత్యేకత. నా గొర్రెలు నా స్వరము వినును, అది నిన్ను వెంబడించును, నేను ఎవరిని ఎరుగుదురు. అప్పుడు ఆ తండ్రి దేవుని ఎరిగినప్పుడు ఆ తండ్రి యొక్క మాట మాత్రం మనస్సులో ధ్యానం చేసుకొని నా ఆత్మతో నడుస్తారు. అలాగ నడిచినప్పుడు మనము అన్ని విషయంలో తండ్రి యొక్క కుమారుడైన యేసయ్యతో పాటు మన జీవితాన్ని పాల్పంచుకుంటారు. అదే రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 17వ వాక్యములో ప్రభు తెలియచేయనిది. 8:17 చదవండి. మనము పుత్రులము కనుక మనము అప్పుడు సొంతమైన బిడ్డలుగా మారుతారు దేవుని యొక్క ఆత్మ పొంది. అలాగ పుత్రులుగా కనుక వారసులము, నిజముగా మనము దేవుని వారసులము. దేవుని యొక్క నిజమైన వారసులము మనము. క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు బాధల్లో మనము. క్రీస్తు కాబట్టి క్రీస్తు బాధల్లో మనము పాలు పంచుకొనిన ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థలము అగుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, దేవుడిచ్చిన వరము ఆ అనుగ్రహాలు మాత్రం కాదు, ఆ సఫరింగ్, ఆ శ్రమలు అదొక్క అనుగ్రహమే. మన కుటుంబానికి అది శ్రమలు వచ్చినప్పుడు అది అనుగ్రహమే. అది శ్రమలు ఎప్పుడు మనకు శాపం కాదు, బాధలుగా, అది మనకు భారంగా మారకూడదు. భారంగా ఎందుకు వస్తుందంటే ఈలో ఆశాభాషలో మన మనసు నిమిత్తమై ఉంటుంది కాబట్టి. అది కాకపోతే మనము దేవుని యొక్క నిత్య జీవితాని కోసము ఆ నిత్య జీవం సంపాదించడానికి మనం వెదక్కినప్పుడు ఆ దేవుడి నుండి వచ్చినటువంటి శ్రమలు, మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి శ్రమలు దేవుని యొక్క మహిమ కొరకమే. ఆ దేవుని యొక్క గ్లోరిఫైయింగ్, మన జీవితాన్ని గ్లోరిఫై చేయటానికి, ఆ దేవుని మన జీవితాన్ని పవిత్రపరిచి దేవుని యొక్క మహిమ మన జీవితంలో నెరవేరించటానికి ఆ దేవుడు మనకి శ్రమలు ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పైకితే మనకు అందరం పలుకుతాం. యేసుక్రీస్తు అనుగ్రహించిన శక్తిచే పరిస్థితినైనను ఎదుర్కొన్న బలము నాకున్నది. యేసుక్రీస్తు అనుగ్రహించిన శక్తిచే పరిస్థితినైనను ఎదుర్కొన్న బలము నాకున్నది. యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి మా జీవితములో అనుదిన జీవితములో వచ్చినటువంటి శ్రమలన్నిటినీ మహిమ కొరకు స్వీకరించి మిమ్మల్ని మహిమపరచటానికి అనుగ్రహించండి. అబ్బా తండ్రి, యేసు నామములో మీ ఆత్మను నాలోనికి పంపించి ప్రతి నిమిషము అనంతమైన ప్రేమలో ఇవ్వడానికి కృపను అనుగ్రహించండి. హల్లెలూయా. 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 ప్రియమైన బిడ్డలారా, ఈ ఆరాధన సమయంలో శ్వాసకోశానికి సంబంధించి రోగముతో ఉన్న ఒక వ్యక్తిని దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. తలనొప్పితో బాధపడుతున్న ఇద్దరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మొహాల నొప్పితో బాధపడుతున్న 6 మందికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరియు నడు నొప్పితో బాధపడుతున్న 6 మందిని దేవుడు దీవిస్తున్నా తీవ్రమైన నొప్పి నుండి విడుదల అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒత్తి కడుపులో బాధపడుతున్నటువంటి ఒక సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హార్ట్ పేషెంట్ని దేవుడు తాకుతున్నారు. చాలా వరకు సమస్యలు ఉన్నటువంటి ఆ వ్యక్తికి
ఆయన సమస్యలను విడుదల ఇచ్చి దేవుడి శాంతపరుస్తున్నాం. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సహోదరికి ఆ ఎడమ చేయి పైకి లేపటానికి కుదరలేక భుజం నొప్పితో బాధపడుతున్నా, చేయి పైకి లేవలేకపోతున్నా అటువంటి వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పాట పాడి దేవుని స్తుతిస్తాం. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచిన, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచిన, ఏ క్షణమైనా నన్ను మరువకుండా, ఏ క్షణమైనా నన్ను మరువకుండా, నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ ఆరాధనలో ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ, వారి కుటుంబాన్ని, వారి అవసరాలని మనము ఈ ఆరాధన సమర్పించి ప్రార్థిస్తా. అప్పుడు దేవుడు తప్పకుండా వారిని మాత్రం కాక మనల్ని కూడా దేవుడు నిండుగా అనుగ్రహిస్తారు. ఈరోజు వచనము కీర్తన 89:17. కీర్తన 89:17. వారి కీర్తియు బలమును నీవే, నీ అనుగ్రహము వలన మేము తల ఎత్తుకొని తిరగదుము. అబ్బా తండ్రి యేసునామమున ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ఏరవ శౌరిలో జోసఫ్ రెడ్డి, ఫాతిమా రాణి మంచి ఆరోగ్యాన్ని కోసం, దీప్తి స్నేహ వారికి మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మంచి ఆరోగ్యము, కుటుంబముల శాంతి సమాధానం కోసం కాఫులో అభిలాష్ రెడ్డి, బాల మరియ తనుజ, మరియ హాతివా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు రావుళి మరియు ప్రశాంత్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసం, సుప్రియ బాలశౌరెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము,
దివ్య జోసఫ్ సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు తిరుమల రెడ్డి, అనుష మేరీ పియా కొత్త హౌస్ వారికి దేవుడు అనుగ్రహించాలని, వారు ఆ అప్లికేషన్ సమర్పించిన పిఆర్ అది తొందరలోనే వారి చేతులుగా వచ్చేటట్టు ప్రార్థన సహాయ అడిగినారు. మరియు అఖిల జుడ్డూర్ అరుణ్ రెడ్డి సంపత్ కుమార్కి వివాహములో ఆటంకాలన్నీ తొలగించి దేవుని కృప వల్ల జ్ఞాన వివాహములు ప్రవేశించే వారాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. గాది ధనరాజు రెడ్డి మరియు మంచుల మంచి ఆరోగ్యం బిడ్డలని దేవుడు నిండు అనుగ్రహించాలని, మరియు కత్తుల మర్రెడ్డి మరియు మరియమ్మ బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుకుంటూ, బ్రాహ్మణపల్లి నుండి స్వప్న మరియు మేరీ శిలువ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ను విడుదల పొందడానికి, లూర్ద్ రెడ్డికి దేవుడు అనుగ్రహించే మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ, మరి బ్రాహ్మణపల్లి నుండి అందోని నల్గొండ అందోని త్రేఫా వారి ఇద్దరు కుమారులకు పవిత్రాత్మతో నింపబడటానికి, మరియు హైదరాబాద్ అఖిల్ మంచి ఉద్యోగాని కోసం జోఫ్ మేరీ మరియు రఫ్ కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు త్రైఫమ్మ వారికి మంచి ఆరోగ్యం కూడా దయచేయాలని వారు ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మధురై నుండి అనిత మేకల కుటుంబము వర్షిత్కి మంచి భవిష్యత్తు, మరియు సందీప్కి మంచి భవిష్యత్తు, వారి కొన్ని అప్పు బాధలు విడుదల పొందటానికి, మరియు కుఫూర్ నగర్ నుండి రమ నూతన ఇల్లు కోసం వారు వెతుకుతున్న దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ పుష్పకుమారి ఫైమన్ కుటుంబము ప్రశాంత్ విజయమేరి విహారన్ శ్రీ వారికి కోసము, ప్రదీప్ చామళ శ్రేయాన్షన్ కుటుంబాని కోసం వారు ప్రార్థన సహాయ అడిగినారు. మరి రాజేష్ సంధ్యకి సింధుజయకి గర్భబలాని కోసం అప్పుబాలను విడుదల పొందటానికి, మరి ఆస్ట్రేలియా నుండి షార్మిళ సురేష్ రెడ్డి మరియు స్ఫూర్తి సంకల్ప వారికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, మరియు త్రిఫా రాయపరెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రార్థన సహాయ అడిగినారు. జమ్మాపురం నుండి జార్జ రాణి, వేళాంగణి జయరాజు, సుజాత శౌరులు వారి దంపతులు ప్రార్థన సహాయ అడిగినారు. డి నిర్మల బ్రాహ్మణపల్లి నుండి కుటుంబముల పవిత్రాత్మతో అభిషేకింపబడటానికి, సూర్యాపేట నుండి పూతోట సుశీల పి నిఖిల్కి నికారిగా వారి ఇంటర్వ్యూలో మనం ఉన్నత విజయం పొందటానికి కూడా ప్రార్థన సహాయ అడిగినారు. విజయవాడ నుండి ఈదర కంచర్ల నీలయ్య డబ్బు సమస్యను విడుదల పొందడానికి, వైశాఖ నుండి ముండై అన్న మీరి బిడ్డలకి మంచి ఉద్యోగం దయచేయాలని, హైదరాబాద్ గేద మంచుల కీర్తికి మంచి ఆరోగ్యం దయచేయాలని, హైదరాబాద్ సౌజన్య విజయ అరుణ ప్రమీల భాస్కర్ రెడ్డి లిల్లీ మంచుల మేరియమ్మ వారిని దేవుడు ఇంకా పవిత్రాత్మతో అభిషేకపడటానికి, హైదరాబాద్ మోక్షరాణి అప్పుబాధలు విడుదల పొందడానికి, మడంపల్లి నుండి భువనగిరి ఆనంద్ కళ్యాణి బాలకిషోర్కి ఉద్యోగము దేవుడు యూఎఫ్ఏలో స్థిరపరచడానికి, వారిలో వారికి కంపెనీ ఓపెన్ చేయడానికి కృపకు అప్పుబాధ విడుదల పొందటానికి, మరి మడంపల్లి నుండి అన్య మీరు కుమారుడికి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ మరియు స్వాది సున్నరెడ్డి బిడ్డలకి దేవభక్తితో నడవడానికి, మరియు భయపడి లేదా దైవానుగ్రహంతో మంచి ఆరోగ్యం దయచేయాలని, రమణపేట నుండి వినయ్ కుమార్కి ఉద్యోగము మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని, వరంగల్ నుండి టి వినయ్ కుమారు స్వాది వారికి యూఎఫ్లో వారికి ఉద్యోగాన్ని స్థిరపరచి బిడ్డల దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయడి ఉన్నారు. మరియు హైదరాబాద్ జ్యోతి ప్రభాకర్ రెడ్డి, బాల జుషిత్ రెడ్డి మరియు నషీర్తు రెడ్డి వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, ఆని
శాంతి వాసుకు రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, అందోణి అనుదీప్ రెడ్డి ఉద్యోగము ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి చిన్నబందిని జోఫ్ సంధ్య వారికి వర్షితకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించి దేవభక్తితో పవిత్ర ఆత్మతో వారు నింపబడటానికి, హైదరాబాద్ మేరీ దీపిక ఉద్యోగము మేరీ మంజుల బ్యాంకులో ఉన్నటువంటి పేపరు వారికి చేతులకు పడేటట్టు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి తిరుమల రెడ్డి పాపయ్య రెడ్డి సుజాత వారు నడిపించిన స్కూలులో బిడ్డలు అనేక మంది రావటానికి పవిత్రాత్మతో అభిషేకపడటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు కార్తిక్ విజయవాడ నుండి ఫిరిష ఒక కుటుంబ దంపతులు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి విజయ దేవయ్య బిడ్డలకి మంచి ఉద్యోగము మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించి మంచి ఆరోగ్యంతో నింపబడటానికి ఆత్మ అభిషేకం దయచేయాలని ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామమున ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండని మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడున మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 89:17 వారి కీర్తియు బలమును నీవే, నీ అనుగ్రహము వలన మేము తల ఎత్తుకొని తిరుగుదుము. అబ్బా తండ్రి యేసు నామమున ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగినటువంటి 4 నుండి 50 అన్న మేరీ ఉదయ్ ప్రణది దంపతులు అనుగ్రహించాలని, ప్రదీప్ రెడ్డి శృతి యూఎఫ్ఎల్ని వారికి ఉద్యోగముల ఎక్స్టెన్షన్ దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నుండి తొగురు ఆర్తరు వి పాపమ్మ దేవు అనుగ్రహాని కోసం, హైదరాబాద్ అనిత రాయపరెడ్డి పవిత్ర ఆత్మతో నింపబడి అపూర్వకి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరి హైదరాబాద్ అంటే జ్యోతి సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సింధు ప్రియా ప్రణతి రెడ్డి, నవ్య వారిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, రామంతపురం నుండి తోట ఆరోగ్యమ్మ భయం నుండి విడుదల పొంది కుమారుడుకు లండన్లో కుమారుడుకు మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, సౌమ్య రాణి అనారోగ్యమైన విడుదల పొందటానికి, ఆరోగ్యమ్మ ఓరంగంటి నుండి వంశీకి సంతాన భాగ్యాన్ని ఓయిష్కి విశ్వాదేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, ప్రతి దీపక్ రెడ్డికి మంచి సంబంధాలు దయచేయాలని, మరియు కోదాడి నుండి కే ప్రసాద్ సిహెచ్ ఫబ్రీనా యూఎఫ్ఐలోని బిడ్డలకి మంచి తెలివితేటలు దేవుడు అనుగ్రహించి మంచి ఉద్యోగం దయచేయాలని కోరుకుంటూ, మరియు హైదరాబాద్ నుండి దిలీప్ రెడ్డి, దివ్య, సుమంద్, శ్రావంతి, నికేష్, ప్రబలిగా దేవానుగ్రహాని కోసము, బ్రాహ్మణపల్లి నుండి చిన్నపరెడ్డి కవిత కుమారి, ఆల్మీ ప్రిన్సీ అరోన్ వారి యొక్క అర్నోల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అనేక మంది కస్టమర్స్ రావటానికి కోరుకుంటూ, వరంగల్ నుండి బీరెడ్డి, చిన్నపరెడ్డి, బ్రషీత కుమారుడు ఆయన ప్రకాష్, జ్ఞానప్రకాశ్కి జీవితంలో మంచి సంబంధాలు దయచేయాలని ఉద్యోగం దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ తిరుమల రెడ్డి, చిన్నపరెడ్డి వారికి పెండింగ్లో ఉన్న సాలరీ బిల్లు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, కరీంనగర్ నుండి తుమ్మ ప్రణది కోర్టులోని కేసులన్నీ తొందరలోనే ముగించటానికి కోరుకుంటూ, మరియు తెలంగాణ నుండి మడంపల్లి నుండి జ్యోతి రెడ్డి దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరి హైదరాబాద్ జడ్డు సుధాకర్ రెడ్డి, షౌరెడ్డి దేవానుగ్రహాని కోసము, మరియు హైదరాబాద్ కాటగం అందోని రెడ్డి నక్షత్ర పవిత్ర ఆత్మతో నింపబడటానికి, హైదరాబాద్ పూలిమెట్ల అరుణ ప్రకాశ్ ఆత్మతో నింపబడి దేవజ్ఞానంతో ముందుకు సాగటానికి కృప కోసం, హైదరాబాద్ అనిత కిరణ్ నడిపించినటువంటి దేవుని మహిమ కృపల ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదింపబడాలని, జోసఫ్ రవికుమార్ రెడ్డి చేసిన క్రియలన్నీ దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ కే కరుణాకర్ రెడ్డి కుటుంబము, తన్వీర్, దీప్తి దేవ అనుగ్రహాని కోసము, ఆరోగ్యం మీద నల్గొండ నుండి కుమారుడుకు మంచి
ఉద్యోగం దేవుడు దయచేయాలని, రమణపేట నుండి షారముల ఉద్యోగాని కోసము మరి ప్రార్థన సహాయం అడిగినట్టు ఒంగోలు భాగ్యలక్ష్మి మంచి ఆరోగ్యం దయచేయాలని, ఒంగోలు ప్రకాశ్ ఫర్లకుమారి వినీల నవ్య ప్రకాశ్ దైవానుగ్రహాని కోసము, మరియు హైదరాబాద్ నిర్మల పట్టి సత్యనారాయణ దైవానుగ్రహాని కోసం, విక్టోరియా రాణి వినయ్కి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అంబా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందిన మరి యమవందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయముందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 89:17. వారి కీర్తియు బలమును నీవే, నీ అనుగ్రహం వలన మేము తల ఎత్తుకొని తిరగదుము. అబ్బా తండ్రి యేసు నామమున ఈ వాక్యమే ఆనందమై యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా అనంతపూర్ణ మేరీ అమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం, అనంతపూర్ణ మేరీ మల్లాది దేవానుగ్రహం ఆత్మతో నింపబడటానికి, ఓఫ్రేణ మేరీ అన్వేష రెడ్డి ఐరనీస్ వారి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మహమ్మూర్ నుండి పి అన్నమ్మ దేవానుగ్రహాన్ని కోసం, మడంబళ నుండి 50 రూబీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మడంబళ నుండి ప్రకాశమ్మ యూఎఫ్ఏలో ఉన్నటువంటి బిడ్డలకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి జడ్డు రాణి బిడ్డలందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ఫెలిన్ అల్వోషెఫ్ దేవ అనుగ్రహాని కోసము, నల్గొండ నుండి కుమారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి దేవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి మీ ఆరోగ్య మీరు సుప్రియ శౌరెడ్డి జోన్ ఫుగీర్ ద బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ రోఫిలీని ఇన్నయ్య బిడ్డలకి వైట్ కాలర్ ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ ఫుచాద రమేష్ రెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ సుందరనగర్ ఏరవరాని ఇలాంటి ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ టీ ఆగ్నేఫ్ రెడ్డి పార్థివ దేవానుగ్రహాని కోసము, ట్రీఫా టీచర్ మంచి ఆరోగ్యం దయచేయాలని హైదరాబాద్ కోరుకుంటున్నారు. నల్గొండ నుండి ఫెలిఫ్టీనా నిర్మల జయప్రకాష్ కుమారుడైన రాహుల్కి ఈయడి కాడు దేవుడు అనుగ్రహించి మంచి సంబంధాలు దయచేసి, బాల ఉమేష్కి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ బాల తరీఫా దేవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి అదురి ఫుర్జన్ రెడ్డి దంపతులు దేవుడు ఆశీర్వదించాలని, నల్గొండ నుండి అరుణారెడ్డి వినయకుమార్ హారిగా మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి మీద ఆరది ఆ దైవానుగ్రహంతో వారికి రావాల్సిన డబ్బు తొందర వారికి ఇవ్వవలసిన వారికి పవిత్రాత్మతో నింపబడటానికి, విజయవాడ నుండి ప్రభాకరరావు సింధుకు మంచి ఉద్యోగం మ్యాచింగ్ దయచేయాలని, వెల్లటూడ జ్యోతి టీచర్ అనిత రాజేష్కి దైవానుగ్రహాని కోసం, వెల్లటూడ మేరీ రమణయ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం అండ్ విడుదల పొందటానికి, వెల్లటూరుండ బేదు శ్రీకాంత్ నిర్మల జుఫీకా ప్రభు దేవుని ప్రకారం అప్పు బాధల నుండి విడుదల పొంది దైవభక్తితో బిడ్డలను పెంచటానికి కృప కోసము, ప్రకాశం డిఫ్ట్ మేయర్ రాణి అనితికి మంచి ఉద్యోగం చేయాలని, 2 చింతల నుండి కానుక మీరు బిడ్డలకి మంచి ఉద్యోగము, 2 చింతల నుండి సునీత అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసం, రామగుండం నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి సాగిత్ రెడ్డి విదేశంలో వెళ్ళి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, రామంతపురం నుండి అలెన్ రాణి జూలియన్ రెడ్డి రమ్య కుటుంబాన్ని ఆ దేవుడు ఆశీర్వదించాలని, శంషాబాద్ నుండి తుమ్మ శిల్వారెడ్డి నిర్మల శిల్వారెడ్డికి వచ్చినటువంటి అనారోగ్యమైన సంపూర్ణ విడుదల దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, సంపత్ కుమార్కు నాటకాలు దేవుడు తీసేసి జ్ఞాన వివాహ జీవితంలో ప్రవేశించే కృప కోసము, నల్గొండ నుండి చిన్నమ్మ బిడ్డకి మంచి గవర్నమెంట్ ఉద్యోగం దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ మీరు బిడ్డలకి మంచి ఉద్యోగం దయచేయాలని, నల్గొండ నుండి ప్రతిమ రెడ్డి సింధు విశ్వదేవుడు దయచేయాలని కోరుకుంటూ,
నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ మంచి ఆరోగ్యం దయచేసి బిడ్డలందరినీ దైవభక్తితో నడవడానికి, నల్గొండని చిలివమ్మ మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ అంటే జ్యోతి రవి బిడ్డలకి దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాస్ రెడ్డి బిడ్డలు యూఎఫ్ఏలో H1 బిఫా దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ కొమ్మారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసం, లూర్ద మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, లూర్ద రెడ్డి జ్యోతి అప్పబాధలు విడుదల పొంది వారు నడిపించారు హోస్టల్ ఆత్మతో నింపబడే బిడ్డలని అందరినీ అనేక మంది బిడ్డలు రావటానికి కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ వీరందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 89:17 వారి కీర్తియు బలమును నీవే, నీ అనుగ్రహము వలన మేము తల ఎత్తుకొని తిరుగుదుము. తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనందమై యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరీ ముఖ్యంగా గాగలపూరి నుండి తామసమ్మ చేసిన బిఫిన్ ఆశీర్వదించాలని, గాగలపురం లిల్లీ మీరు కుమారుడు ఒక మంచి పిఆర్ ఉద్యోగం మంచి భవిష్యత్తు దయచేయాలని, గాగలపురం వై అన్న మీరు దేవానుగ్రహాని కోసము, గాగలపురం ఫెలస్టీన్ అప్పబాధల విడుదల ఉంది దినేష్కి మంచి సంబంధాలు దయచేయాలని, గుంటూరు నుండి మల్లవరపు అమ్మిలిన్ రాజు రాహుల్ తేజ పవిత్రాంత అభిషేకంతో నింపబడటానికి, గుంటూరు నుండి క్యాథరిన్ జీసస్ దేవారెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం, గుంటూరు నుండి లూర్ద మేరీ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, జర్మనీ నుండి సింధు చందన్ రెడ్డి లయ ఆయుష్ దేవానుగ్రహం వారికి ఒక కొత్త హౌస్ కోసం వారు ప్రార్థన సహాయం అడిగి మంచి ఉద్యోగం స్థిరపరచడానికి, గాగిలపూరి నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి వారు రియల్ ఎస్టేట్లో వారి ఉన్నటువంటి హౌస్ అమ్మడి పోవటానికి, గాగిలపూరి నుండి పోతురెడ్డి శ్రావణ జోసఫ్ షవరెడ్డి పిఆర్ విశ్వ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, గోల్కొండ నుండి మంచుల అరుణ్ రెడ్డి ప్రదీప్కి వచ్చినటువంటి అనారోగ్యమైన విడుదల పొంది అరుణ్కి మంచి ఉద్యోగం దయచేయాలని, గుండక్కల నుండి గోల అన్నమ్మ దైవానుగ్రహాని కోసం, గన్నవరం నుండి గోటిపాటి లక్ష్మీ కోటేశ్వరమ్మ రమేష్ దైవానుగ్రహం కోసము వారికి రావాల్సిన అమౌంట్ ఇవ్వవలసిన వాళ్ళకి ఆత్మతో నింపబడి ఇవ్వటానికి కోరుకుంటూ, హైదరాబాద్ గోపు కుసుము కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరియు సిఎఫ్ఏ కాంగ్రెషన్ అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మవారులందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. 50 ఫాతిమా, 50 మరియ సుందరి, 50 విజయలక్ష్మి, 50 ఇన్ఫెంటీనా, 50 జ్యోతి వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ సిఎఫ్ఏ కాంగ్రెషన్ సుపీరియర్ జనరల్ అయినటువంటి 50 వట్టి జవమలమ్మ గారు, అదే కాంగ్రెషన్ గుంటూరు ఇమాకులైట్ మేరీ ప్రోన్స్కి చెందినటువంటి ప్రోన్షిలమ్మ గారు అయిన శౌరులమ్మ గారు కూడా ప్రోవిన్స్లోని అమ్మగారుల కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి రోజా రెడ్డి మరియా గొరెత్తి దైవానుగ్రహం కోసము, ఢిల్లీ నుండి జ్యోతి వారికి రావాల్సిన అప్పు బాధలు అమౌంట్ దేవుడు తిరిగి ఇచ్చి వారికి ఉన్నటువంటి అప్పులు తీర్చడానికి కృప కుమ్మరించాలని కోరుకుంటూ, హైదరాబాద్ రత్నమేరి రత్నకుమారి శ్రీకన్య శృతి రత్నకుమారికి మంచి సంబంధాలు దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ రాజ్యమ్మ మంచి ఆరోగ్యము, హైదరాబాద్ రోస్ మేరీ ఫాందాస్ దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి వెల్డింగ్ చేసిన అందరినీ బిడ్డల దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రభులకి టెండల్ ఫ్రీ సీట్ దేవుడు అనుగ్రహించి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందడానికి, ఏరవ మాధవి బాల స్నేహరెడ్డి బక్కట దైవానుగ్రహాని కోసము, ఏరవ మరెడ్డి సునీత దైవానుగ్రహాని కోసము,
ఏరవ నిర్మల జ్యోతి హైదరాబాద్ నుండి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ హైదరాబాద్ నుండి మారపల్లి కవిత అజయ్కి ఉద్యోగం దేవుడు దయచేయాలని, హైదరాబాద్ మేరీ మార్తమ్మ, రిత్తిమ మరియు ఉదయ భాస్కర్, రవి తేజ, కీర్తి ఎఫ్ మీరి నిగారిగా దైవానుగ్రహంతో ఆత్మతో నింపబడటానికి, మరియు హైదరాబాద్ పవిత్ర చిత్ రెడ్డి అప్పబాధలు విడుదల పొంది వారు చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, ప్రదీప్ కుమార్ శ్యామల దైవానుగ్రహం కోసము, పుష్పాంజలి హైదరాబాద్ నుండి దైవానుగ్రహం కోసము, తాలే చెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యము, తాలే చెరువు నుండి సందీప్ రెడ్డి నవీన్ ఫరీదా మంచి అలవాటుతో దైవానుగ్రహం కోసము, తాలే చెరువు నుండి ఏరవ విజయకుమారి చిన్నప్పరెడ్డి పవిత్రాల మధ్య నింపబడటానికి, తాలేచరుండి దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, తాలేచరుండి వెన్నయ్య శ్యామల రాజశేఖర్ రెడ్డి అరణయ్య వారికి దైవానుగ్రహంతో దైవభక్తితో నడవడానికి, తాలేచరుండి ఫంగర్ రెడ్డి బాల అనురాగ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, తాలేచరుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్య దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీని ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భవనము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 89:17 వారి కీర్తి బలమును నీవే, నీ అనుగ్రహము వలన మేము తల ఎత్తుకొని తిరుగుదుము. బాదండ యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఆరాధన సమర్పిస్తున్నా. కోన సిమిన రాళ జాని దుర్గ ప్రసాద్, తాలేపుడి ప్రదీప్ కుమార్, రాళ శ్రీదేవి మంచి సంబంధాలు దేవుడు అనుగ్రహించి కుటుంబంలో అప్పుబాధను విడుదల పొందటానికి, హత్తువా నుండి విజయ ప్రణయ్ మిదిల్ దైవానుగ్రహం కోసము, హత్తువా నుండి అన్నమ్మ మంచి ఆరోగ్యం దయచేయని, హత్తువా నుండి ఇన్నఫమ్మ బిడ్డలకి దైవభక్తితో నడవడానికి, కడప నుండి కే నిర్మలమ్మ జోజిరెడ్డి బిడ్డల్ని దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఓఫ్టర్నే ఉషా అలెన్ వారిని దేవుడు ఆశీర్వదించాలని, అమరావతి నుండి భారతీయ రమారావు బిడ్డలకి దైవభక్తితో నడవడానికి, బుద్ధు సముద్రం నుండి చైతన్య తరుణ్ నుండి సంతాన భాగ్యాని కోసం, షేక్ మేరీ ప్రవళిగా చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరియు వైశాఖి నుండి ఫిహెచ్ శ్రీదేవి జయకుమార్ మంచి ఆరోగ్యం దయచేయాలని, వైశాఖి నుండి పొలమర్ ఫేర్టి జ్ఞానప్రకాశ్ సౌమికి మంచి ఆరోగ్యం, వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడలపు దేవభక్తితో నడవడానికి, అఖిల జోసఫ్ రెడ్డి వరంగల్ నుండి సంధ్య దిలీప్ వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, రజీన ఇన్నారెడ్డి వరంగల్ నుండి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, వల్లమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచ్ని దేవుడు దయచేయాలని, హృదయరాజు వరంగల్ నుండి మంచి ఆరోగ్యాని కోసము, జైల్పూర్ రెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. జోస్ మేరీ మరిదాస్ రెడ్డి వారికి అప్పు బాధలు తీర్చి దేవుడు మంచి మార్గాన్ని దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి సునీల్ రెడ్డికి యుఎఫ్ఎల్ ఉద్యోగం, మనీషారెడ్డి దేవసేవలో ఆత్మతో నింపబడటానికి, వరంగల్ జ్యోతి ఇన్నారెడ్డి దీప్తి దైవానుగ్రహాని కోసం, లిల్లి మేరీ రితిక్ పూలరెడ్డి ఫైదారెడ్డి యుఎఫ్ఎల్ వారికి మంచి సంబంధాలు దయచేయాలని, ప్రభారెడ్డి రోజా అఖిల్ రెడ్డి దివ్య వారిని బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఫరిదా సుందర్ బిడలు మరియు సుహాని ఫాంబోర్డ్ దేవభక్తితో నడవడానికి, మరియు విజయ మోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, కాళేశ్వరుని తుమ్మ మర్రెడ్డి ప్రణది ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల ఉంది సంతాన భాగ్యం దయచేయాలని, తాడేపల్లిని ప్రమీల దైవానుగ్రహాన్ని కోసము, తాడేపల్లి నుండి పద్మావతి షార్మిల మేరీ మంచి ఆరోగ్యం దయచేయాలని, తిమ్మాపూర్ నుండి తేజారెడ్డి రమ్య దైవానుగ్రహాన్ని కోసము, తణుకు నుండి శేషుబాబు నిర్మలదేవి దైవానుగ్రహాన్ని కోసము,
ప్రార్థన సహాయ అడిగిన ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య వారి కుటుంబంలో ఉన్న బిడ్డలకి మంచి భవిష్యత్తు చేయాలని, ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యము, తాలేపల్లి నుండి ప్రకాశ్ ఫాతిమ సుందు వారికి దైవానుగ్రహం పవిత్రమ నింపబడటానికి ప్రార్థన సహాయ అడిగినారు. కర్నూలు నుండి వి జయనిద పి ఆనంద్ బాబు వి షార్మల దైవానుగ్రహాన్ని కోసం, జయన చేసినటువంటి బిఫిన్ దేవుడు ఆశీర్వదించాలని కర్నూలు నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి 50 బ్రిజిత్ గవర్నమెంట్ల నమ్మగారులు ప్రార్థన సహాయ అడిగినారు. నూతనపల్లి నుండి అందోని మారుతమ బిడ్డలకు దైవభక్తి నడవడానికి, జయన కర్నూలు నుండి దయాగర్ అనిత వారి విశ్వాసములో దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, యూకే నుండి ఆశిష్ రెడ్డి పిఆర్ విశ్వాదేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, యూఎఫ్ఏ నుండి ఏరవ బాల స్వాగత రెడ్డి ఎంఎఫ్ స్టడీలు ఉన్నత విజయమంది మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, వైశాండ పుష్ప సునీల్ కుమార్కి మంచి ఉద్యోగం, అందోని లోన్ క్లియరెన్స్ కోసము కుమారుడికి మంచి ఉద్యోగం మ్యాచింగ్ దయచేయాలని కోరుకుంటూ, మరియు సందీవరాణి ననోజ్కి మంచి ఉద్యోగం దయచేయాలని వైశాఖ కోరుకుంటున్నారు. విమల్ అఖిల్ రోడ్డి యూఎఫ్ఏలో స్టడీలో ఉన్నత విజయం పొంది మంచి ఉద్యోగం దయచేయాలని వైశాఖ నుండి కోరుకుంటున్నారు. అంబాదండ యేసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు స్త్రీని ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందేనో ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 89:17 వారి కీర్తియు బలమును నీవే, నీ అనుగ్రహము వలన మేము మా తల ఎత్తుకొని తిరుగుదము. బాదండ యేసునామలు ఈ వాక్యమిక ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు మంచి ఉద్యోగం దయచేయాలని, విజయవాడన ప్రభారాణి ఆరోగ్యమికి మంచి ఉద్యోగం దయచేయాలని, కానడైన శేషి బాబు చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, ప్రణది అన్వేషరెడ్డి కానిండి దేవానుగ్రహాని కోసము, కానడై నుండి జోసఫ్ దివ్య సంతాన భాగ్యాని కోసం, శ్రీకాకుళం నుండి విమల కుమారి దేవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి బాలస్పందన ప్రదీప్ రెడ్డి వారికి విదేశంలో వెళ్ళటానికి విశ్వదేవుడు దయచేయాలని, హైదరాబాద్ ఫాతిమా దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ జి లూర్ద్ మేరీ అందోని రెడ్డి పీటర్ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నల్గొండ శ్యామల ప్రీతి ఆరోగ్యమ్మ వారికి ప్రమోషన్లో దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, స్టెల్లా మేరీ ప్రణతికి జ్యోతికి ఉద్యోగాని కోసం నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. సుధారాణి నల్గొండ నుండి వారు చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, నంద్యాల నుండి అరుణ వినయ్ కుమార్కు దేవుడు అనుగ్రహించిన దాంపత్య జీవితాలు దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, గుంటూరు నుండి పూతోట ప్రభాకరరావు శౌరి రాణి ఆరాధ్య మంచి ఆరోగ్యాని కోసము, గుంటూరు నుండి రాయపరెడ్డి లేదా మంచి ఆరోగ్యం దయచేయాలని, ప్రణిల్ రెడ్డి బిందు దేవానుగ్రహాని కోసం, సందీప్ రెడ్డి శృతి దేవానుగ్రహాని కోసము, గుంటూరు నుండి శారద దేవ సేవ చేయడానికి కృప కోసము, గుంటూరు నుండి స్వరాజ్య ప్రసాద్ రూపేష్ రాయన కానిడైలో ఉన్న సహోదరుడుకు ఆత్మతో నింపబడటానికి, గుంటూరు నుండి వసవ కుమారి దేవానుగ్రహాని కోసము, మరి మరణేని ప్రదీప్ రూబా ఆరది దేవ ప్రణాళిక బట్టి ఏ కార్యాలు చేయడానికి కోరుకుంటూ వారు దేవానుగ్రహాని కోసము, గుంటూరు నుండి టీ అన్నమ్మ షౌడ లహారి ఆని ట్రీస్ మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, దుబాయ్ నుండి ఫేదా లూర్దు రోయిన్ ఈవెన్ వారు నడిపించిన ప్రోట్రాన్స్ కంపెనీ ఆశీర్వదించాలని కోరుకుంటూ, దుబాయ్ నుండి జార్జ్ శ్రావణి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం నుండి లూర్దు దైవానుగ్రహాని కోసము, ఈదరు నుండి బాలకోట మంచి ఆరోగ్యం దయచేయాలని, ఈదరు నుండి గోళ జ్యోతి బిడ్డలు మంచి భవిష్యత్తు దయచేసి
మరి కీర్తికి సుప్రసవం దయచేయాలని కోరుకుంటూ ఇది నుండి గురమచ్చు వినోద్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ చర్చల నుండి లేదు అప్పబాను విడుదల పొందటానికి మరియు ఏరవ షోరెడ్డి హైదరాబాద్ నుండి నిగారికి మంచి ఉద్యోగం దయచేయాలని కల్లపల్లి నుండి శైలజ పైరబండల దేవుడు ఆశీర్వదించాలని ఖమ్మం నుండి రమాదేవి కుటుంబమైన శాంతి సమాధానం కోసము ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు కర్నూలు నుండి నూతనపల్లి జయన్న అన్నమ్మ దైవానుగ్రహాన్ని కోసం మిలిటరీ కాలనీ కర్నూలులో ఉన్నటువంటి మరియు దాసు సుశీలమ్మ బిడలకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని నూతనపల్లిలో ఉన్న దందో రాజు సౌజన్య దైవానుగ్రహంతో దేవుడు అనుగ్రహించాలని గర్భఫలానికి ఆశీర్వదించాలని కోరుకుంటూ కర్నూలు డోన్ నుండి శేఖర్ రెడ్డి ఉషారాణి వారికి రావాల్సిన అమౌంట్ తిరిగి రావటానికి కోరుకుంటూ కర్నూలు నుండి కర్నూలు నుండి భయపడి ఆరోగ్యమేరి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కరీంనగర్ అందోని రెడ్డి మంచి అలవాటుతో దేవుని యొక్క ఆత్మతో నింపబడటానికి బెల్లంకొండ నుండి వాణి రిత్విక్ ప్రతిభ వారికి విశ్వదేవుడు ఆశీర్వదించాలని ఒంగోలు నుండి రాజశేఖర్ మంచి దేవుడు దయచేయాలని ఒంగోలు ఇస్రాయల్ దైవానుగ్రహాన్ని కోసము ఒంగోలు నుండి లింగడపాటి రమణయ్య దైవానుగ్రహాన్ని కోసము పెరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యుఎఫ్లు ధ్యాన కోసము పెరంగిపురం నుండి ఆలన్ సుందరమ్మ సతీష్ రెడ్డి చేసిన సాఫ్ట్వేర్ బిజినెస్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ అంబాదండ్రి యేసు నామల వీడలు అందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. పరలోకమందున మా యొక్క తండ్రి దేవ ప్రసాదం చేత అందరిని మరేమ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందునో ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 89:17 వారి కీర్తియు బలమును నీవే, నీ అనుగ్రహము వలన మేము తల ఎత్తుకొని తిరుగుదుము. అంబాదండ్రి యేసునామల ఈ వాక్యమే ఆనందమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధన సమర్పిస్తున్న. మరియు ముఖ్యంగా సుందరనగర్ ఏర్వా శిలువమ్మ బిడలకి మంచి ఉద్యోగానికి అవసరము. విజయ జోజరెడ్డి బిడలకి మంచి ఉద్యోగానికి అవసరము. విజయమేరి ప్రశాంత్ కుమార్ దైవానికి రాని కోసము. హైదరాబాద్ విజయ నిర్మల జోనేఫ్ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటాం. భద్రాచలం నుండి సత్యావతి జయరా మంచి దైవానికి మంచి ఆరోగ్యం దయచేయాలని. బ్రాహ్మణపల్లి నుండి శౌరులు ఆరోగ్యరెడ్డి అందోండరెడ్డి దేవుడు దీవించి అనారోగ్యం నుండి విడుదల ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ, గుంటూరు నుండి రోఫీ స్ఫూర్తికి మంచి సంబంధాలు విశ్వదేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, సింధు రాగేష్ కుమార్ అప్పుబాధను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వరంగల్ నుండి శోభారాణి సుందర్రెడ్డికి మంచి ఆరోగ్యము. హైదరాబాద్ వరంగల్ నుండి సింగరాయి విచ్చేమోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ఆత్మతో నింపబడటానికి. జంగమ నుండి ఆరోగ్యమ్మ కుమారుడికి మంచి భవిష్యత్తు చేయాలి. అఖిల్కి మంచి సంబంధాలు. అందోని రెడ్డి లూర్దమేరి దైవానికి రాని కోసము. మరియు భారతి సంచిత్ సంతాన భాగ్యాని కోసము. దిలీప్ అన్వేషణుడి దైవానికి రాని కోసము. సునీతారెడ్డి రషీద్ రెడ్డికి సంతాన భాగ్యాని కోసం. తిప్పారెడ్డి కళ్యాణి వి శ్రీకాంత్ ఉద్యోగాని కోసము. వరప్రకాశరావు మంచి అలవాటుతో పవిత్రాత్మతో నింపబడటానికి. రత్నమేరి బాలస్వాగిత్యకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని. దొండేటి విజయభాస్కర్ రెడ్డి దైవానికి రాని కోసము. జండు జ్యోతి ఏరవ షోరెడ్డి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, కర్తి రామాలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యం దయచేయాలని. మల్లవరప జోసఫ్ అప్పుబాధ విడుదల పొందటానికి. మెట్టు ప్రియంగా మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని. పాస్టర్ సాముల రాణి వారి వివాహ జీవిత ఐక్యమతో ఉండటానికి. అంబాదండ యేసునామల ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిచిత రక్తముతో వారందరినీ పవిత్రపరచండి.
పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసునామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. ప్రియమైన బిడ్డలారా, కమెంట్స్ ద్వారా ప్రార్థన సహాయము అడిగిన వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తాం. నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానను, మీ నీతి నీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యం వెంట వచ్చును. అంబాదండ్రి యేసునామలి ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. సోయ స్టెల్లా కుటుంబము, గ్రేఫ్ మైకల్ గ్రాండ్ చిల్డ్రన్కి ఆత్మ జ్ఞానముతో నింపబడటానికి, కే ఆరోగ్యమేరి మంచి దేవానికి రాని కోసం, సురిపల్లి అందోని నిమ్మగడ్డ రాజ్య జ్యోతి కుటుంబం బిడ్డలందరినీ దేవుడు దీవింపబడటానికి కోరుకుంటూ, అగద బస్సాని హస్బెండ్కి పారాలసిస్ రోమతో బాధపడుతున్నాం. కుటుంబంలో ఆ క్షేమాని కోసము, భయపట్టి తెరైస ప్రాపర్టీ ఇష్యూ నుండి విడుదల పొందటానికి, రోస్ మేరీ హైదరాబాద్ ముఖాలు నొప్పి నుండి విడుదల పొందుట, మరణేని రాణి మంచి ఆరోగ్య దేవుడు దయచేయాలని కోరుకోండు. రోస్ మేరీ కుమారుడికి ఐపీసీ ఎగ్జామ్ను విజయం పొందడానికి, భాగ్యరాజు సంతాన భాగ్యాని కోసం, అన్వేషర రాణి ఉద్యోగాని కోసం, అనిత రాణి అప్పు పదవి విడుదల పొందడానికి, గోవిందపల్లి నంద్యాల నుండి భాగ్యమ్మ మర్రెడ్డికి మంచి అలవాటు దేవుడు అనుగ్రహించాలని, ప్రణతికి జ్ఞాన వివాహములు ప్రవేశించే కృప కోసము, గుంటూరు నుండి జోన్ అబ్రాహము ఇంటర్ ఎగ్జామ్లో ఉన్నత విజయం పొందడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు బర్గెల్లా మోహన్ కుటుంబము బిడ్డలందరూ దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సత్యప్రకాశ్ రెడ్డి జి అనిధికి నీఫ్లో గ్రీన్ కార్డు దేవుడు అనుగ్రహించాలని, తిరుమల రెడ్డి సుందరి హేమబిందుకి దైవ అనుగ్రహాని కోసము, అనిల్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, భయపడే ట్రేఫా రాజేష్ కుమారుడికి మంచి ఆరోగ్యం దయచేయాలని, ఉండకలు కుఫ్మా ఇన్నయ్య బిడ్డలకి మంచి ఉద్యోగం దయచేయాలని, జయశ్రీ బిడ్డలకి ఉద్యోగాని కోసము, కానబండుల శైలభ శ్యామల డిఎఫ్సిలో ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, జుల్లారి వేణి కుటుంబంలో ఆత్మతో నింపబడటానికి, మేరీ మా కుమారుడికి ఉద్యోగాని కోసము, మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యము, పి చందన మంచి ఆరోగ్యము, పెండయ్య జ్యోతి బిడ్డలకి ఉద్యోగాని కోసము, పెనుగుమాటి అజయ్ కుమార్ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, పుట్టి బాలతరేశ్వ మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, రెండం జోజరెడ్డి దైవానుగ్రహాని కోసం, శైలజారెడ్డి మంచి భవిష్యత్తు దయచేయాలని, శిల్వా చౌదరి మంచి ఆరోగ్యము, సుశీల పవిత్రాత్మతో నింపబడటానికి, తుమ్మ పద్మ కుటుంబంలోని ప్రాబ్లం విడుదల పొందటానికి, టోన్సన్ పిన్ హీరో దైవానుగ్రహాని కోసము, మేరీ సుమది దైవానుగ్రహాని కోసము, యు సునీతారెడ్డి బ్రైట్ ఫ్యూచర్ వట్టి శౌరులు మంచి ఆరోగ్యము. ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మనం సమర్పించినటువంటి ప్రతి విజ్ఞాపములను ఉద్దేశములన్నిటినీ అమ్మ మరియమ్మ గారి యొక్క విమల హృదయంలోనికి సమర్పించి ప్రార్థిస్తాం. నిత్య సహాయమాద ప్రతిష్ట జపం జపించి మన కుటుంబాన్ని కూడా సమర్పిస్తాం.
దైవజనని దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ పరిశుద్ధ మా కన్యామరియమ్మ తల్లి మా తల్లి మేము మా కుటుంబము మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభువు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా శిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్తులముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మా మరియా నీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమంద అతని మహిమతో నిండి ఉన్నది అతని మహిమతో నిండి అని ఎలుగెత్తి పలుకుచుండరి. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటి పైన మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్మలను కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుకునిచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ శోధని అంద ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలుగాన ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు ఈ ఆలయంలో వచ్చి మీ ఆత్మను పొందే వరము దయచేయమని, అలానే వారందరినీ ప్రతినిత్యము అమ్మ మరియమ్మ గారికి నీడలో ఉండి జీవితంలో ఆత్మతో నడిపింపు దయచేయాలని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీని ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. జూలై నెల రాబోచున్న బిడ్డలందరినీ అనుగ్రహించి ప్రభా ఈ ఆలయంలో వచ్చి మీ వాక్యాలు వినినప్పుడు వారిలో ఉన్నటువంటి బాధలు అన్నిటినీ తొలగించి పవిత్రాత్మతో నింపబడే వరము దయచేయమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. దివ్యం ధ్యాన కేంద్రానికి ఇప్పటి వరకు వచ్చినటువంటి వెళ్ళి ఆత్మ పొంది వెళ్ళిన వారందరిని అనుగ్రహించమని, వారి కుటుంబంలోని ప్రతి ఒక్కరిని వారు తలపెట్టిన ప్రతి కార్యాన్ని అమ్మ తల్లి వారికి తోడుగా దిగుడుగా ఉండి నడిపించమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. బిడ్డలారా, దేవుడు ఇప్పటి వరకు మనలందరినీ పవిత్ర ఆరాధన నడిపించినందుకు వందనాలు తెలియచేస్తూ మన కుటుంబాన్ని సమర్పించి ఆ పవిత్ర ఆరాధనకి ఆశీర్వాదం స్వీకరిస్తా. యేసయ్య, ఇదిగో మన కుటుంబాన్ని వచ్చి మనలో ఉన్నటువంటి ప్రతి బాధల్లో సమస్యలు ఆయన జోక్యం చేసినప్పుడే, ఆయనకి అప్పచెప్పినప్పుడే ఆయన తన ఆత్మతో మనకు
నడిపింపు దయచేసేది. కాబట్టి ఈ ఆరాధనలో దాహముతో ప్రభువా నా ఇంటికి రండి, నా హృదయంలోనికి వచ్చి నివాసం చేయండి నేను ప్రార్థిస్తాను. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.